తమను రాజకీయంగా ఎదుర్కోలేక అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని తాము ప్రజల మద్దతుతో గెలుపొంది తీరుతామని చెప్పారు కావలి స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి సుగుణమ్మ అన్నారు. కావలి పట్టణంలోని 4వ వార్డులో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తమ మేనిఫెస్టోని వివరిస్తూ ఎన్నికల్లో తమకు సహకరించాలని కోరారు. వార్డులో పర్యటిస్తున్న ఆమెకు స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేకే కొంతమంది నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తమను రాజకీయంగా ఎదుర్కోలేకే కొంతమంది నేతలు చేస్తున్న దుష్ప్రచారమని సుగుణమ్మ కొట్టిపారేశారు. ఆల్రెడీ మా మేనిఫెస్టో రిలీజ్ చేశాం కదండి, దానికి అన్నీ చేస్తామని చెప్తున్నాం. ఆల్రెడీ మేము పనులు చేసి వచ్చాం కాబట్టి నమ్ముతున్నారు. ఏదో మాటలు చెప్పి వెళ్ళేవాళ్ళం కాదు కదా. మనం 5 ఏళ్ల నుంచి అన్ని కరోనా టైంలో కానీ ఎవరికి ఆపదన్నా కానీ మేము ఒకవేళ ఇక్కడ లేకపోయినా మా బ్రదర్ని పెట్టి ఇక్కడ అంతా చేస్తూనే ఉన్నాము. అందుకని ప్రజలు నమ్ముతున్నారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే మహిళలు రాజకీయాల్లో ముందుకెళ్తున్నారు. అయితే మహిళల మీద అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏం చెప్పబోతున్నారు? అంటే చాలా ధైర్యంగా ముందుకు వస్తున్నారు మహిళలు. వాళ్ళని సాధారణంగా ఆదరించాలి. ప్రతి కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులాగా ఆదరించాలి. ఏదో మహిళలు కూడా ఒక మాట తోలనాడకూడదు. ఎందుకంటే అది ఎవరికైనా కానీ బాధ అనిపిస్తుంది. మహిళలు ఎంతో ముందుకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రతి కుటుంబ సభ్యురాలాగా ఆశీర్వదించాలి. రాజకీయాలైనా లేకపోతే స్కూల్స్ మీరు వెళ్తున్నారు ప్రతి దగ్గరికి, మహిళలు ఏమన్నా చెప్తున్నారు? ఈరోజు నేను వాళ్ళు చాలా బాధపడ్డారు. అసలు అంటే బోర్ను ఏడుస్తున్నారు. వాళ్ళ బాబు ఒక ఆయన చనిపోయారంట, వాళ్ళ హస్బెండ్ చనిపోయారంట. వాళ్ళు చాలా ఏమీ ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నారు. బోర్ను చేతులు పట్టుకొని ఏడిస్తే చాలా బాధ అనిపించింది. అంటే అట్లాంటి వాళ్ళకి పెన్షన్లు కానీ ఏదైనా సహాయం చేయగలగాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ. అట్లాంటివి అసలు ఎంత బాధపడుతున్నారంటే చాలా బాధ అనిపించింది. అలాంటి వాళ్ళని గుర్తించి మేము తప్పకుండా చేస్తామని నేను హామీ ఇచ్చాను. స్కూల్స్లో వెళ్ళే టీచర్లు కూడా, స్కూల్ టీచర్స్ కూడా ప్రైవేటు యాజమాన్యం అంతా అంతా ఏదో ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. అలాంటివి ఏం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అయితే మేడం, ప్రధానంగా ఇవాళ కావలి నియోజకవర్గంలో ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి మరో పారిశ్రామికవేత్త పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా మీరు పోటీ చేస్తుంటే తెలంగాణ నుంచి ఒత్తిడి ఉంది ఎవరైతే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి, అందుకని నామినేషన్ల దాకా ఉండరు అనే ప్రచారాన్ని కొంతమంది కావాలని చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏమంటారు? అంటే నేను ఎప్పుడు కావాలని నా కుటుంబ సభ్యులు, నేను వాళ్ళ కుటుంబ సభ్యులు నేను చెప్తానండి. ఎప్పుడైనా కానీ మేము ఎలక్షన్ మొదలుపెట్టిన దానికి అది చెప్తాను. నేను ఎప్పుడు అలాగే చూస్తాను. అలా ఉన్నాం కాబట్టి మేము ఇంత కష్టాన్ని కూడా ఎదుర్కొని చేయగలుగుతున్నాము.